అనుమానం. ఎన్ని కుటుంబాలు పతనమైతే మీకు తెలియదు. దీని ద్వారా యేసయ్య అడుగుతున్నాడు ఈరోజు కొత్త సంవత్సరంలో, మిమ్మల్ని ఎందుకు సందేహపడుతున్నారు? తల్లి మిమ్మల్ని అర్థమవుతుందా? సందేహపడకూడదు, అనుమానపడకూడదు. ఒక భర్త తన భార్యను కొన్ని సంవత్సరాలుగా హింసిస్తూ ఉన్నాడు. నేను అనంతపురం జిల్లాలో సేవ చేస్తున్నాను. నేను ఒక మారుమూల గ్రామంలో సేవ చేస్తూ ఉన్నాను. అక్కడ ఒక వాక్యం చెప్తా ఉన్నాను. ఈ లోక రచన స్వార్థలోనే సముద్రంలో చేపలు పట్టే సందర్భంలో ఎప్పటి నుంచో ఆమె తెల్లగా ఉంటుందని, అందంగా ఉంటుందని, ఈడు ఆమె కంటే తెల్లగా ఉంటాడు. మరి ఈయన గురించి కూడా ఆమె డౌట్ పడవచ్చు కదా. నీ భార్య కంటే నువ్వే బాగుండవే, మళ్ళీ నిన్ను కూడా ఏమైనా పడితే కనీసం బాత్రూమ్ కూడా నువ్వు పోలేవు. నిన్ను అనుమానించాలనుకుంటే భార్య, నువ్వు బాత్రూమ్ కూడా పోలేవు. అనుమానపడుతూ, సతాయిస్తూ, హింసిస్తూ ఉన్నాడు. లాస్ట్ రోజు ఆ వారం ఆమె వచ్చి, ఇంకా ఈ కర్మ నాకు ఎందుకులే, ఏదైనా చేసుకుని చచ్చిపోదామని వచ్చింది ఆ వారం. అంతే, ఇప్పుడు నాకు తెలియదు. నేను వాక్యం చెప్తా ఉన్నాను. నువ్వు ఎందుకు సందేహపడితివి? ఎవరి మీద సందేహపడినాడంట? దేవుని మీదనే. మీకు అర్థమైందా? యేసు ప్రభువు రమ్మన్నాడు. నీళ్ళ మీద నడిచి వచ్చినకు నాకు సెలవు ఇవ్వని అడిగాడు. క్లియర్ రాయబడింది. అయితే రమ్మను గాని పేతురు దోణి దిగి నీళ్ళ మీద నడిచిను గాని గాలిని చూచి మునిగిపోసాగి రక్షించమని కేకలు వేశాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, స్వల్ప విశ్వాసి, ఎందుకు సందేహం నా మీద? ఎవరి మీద? దేవుడి మీదనే. దేవుడి మీదనే సందేహము, అనుమానం ఉన్నోనికి ఇక భార్య మీద, భర్త మీద అనుమానం ఉండదా? ఉండదా? దేవుడి మీదనే సందేహం. అసాధ్యములు సుసాధ్యములు చేయి దేవుడు. సముద్రమును సరిహద్దులతో, ఏ సరిహద్దులతో తెలుసా? ఇసుకతో సరిహద్దులు వేసిన దేవుడు. ఆయన మీద నేను సందేహపడితే ఎప్పుడు బాగుపడదామని, ఎప్పుడు బయటపడదామని, నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్దామని. ఎందుకంటే ఆయన తప్పంగా ఆయనకు మించిన వాడు ఎవడు కూడా లేడు. ఎవడు లేడు ఆయనకు మించిన వాడు. కానీ అంటున్నాడు యేసయ్య, ఎందుకు సందేహం నా మీద? నా మీద అనుమానమా? తోమ అంటున్నాడు కదా, నేను ఆయన పక్కటి బల్లెపు పోటులో నా ఏలి పెట్టి చూస్తే గాని ఆయన దేవుడని నేను నమ్మను, ఆయన లేచాడని నేను నమ్మను. ఈ అనుమానం, ఈ వాక్యం చెబుతూ ఉంటే ఆమె ఏడుస్తూనే ఉంది. ఏదో కుటుంబ సమస్యలు ఉన్నాయేమో అనుకుని నేను అలాగనే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయి ముగించాను, బల్ల ఇచ్చాను. అంత అయిపోయిన తర్వాత ఇంకా చెప్తూ చివరి మాట చెప్తున్నాను, నువ్వు నిజంగా దేవుని మీద అనుమానపడిన వాడివి, దేవుని మీదనే సందేహపడిన వాడివి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పిల్లల మీదనో, నీ భార్య మీదనో, నీ భర్త మీదనో నువ్వు అనుమాన పడుతున్నట్లయితే నువ్వు పతనమవుతావని చెప్పాను. ఆ మాట విని వాడు మెట్ల దగ్గర ఉన్నాడు బయట. భర్త చర్చి ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెంట్రుకలు పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోదామా? ఈ కోపంలో మళ్ళీ చర్చికి వచ్చింది చూడేదని ఆ కోపంలో ఉన్నాడంట. ఆ కోపంలో ఉన్నాడు. ఆ మాట చెప్పంగానే నువ్వు పతనమైపోతావని చెప్పంగానే లోపలికి వచ్చాడు స్పీడ్గా. వాళ్ళందరూ కూర్చున్నోళ్ళందరూ భయపడుతున్నారు. అబ్బాయి పెద్ద రౌడీ, ఇప్పుడు పెద్ద తాగుబోతు, ఏందబ్బా అయ్యగారి మీదకి ఎట్లా వస్తున్నాడు, ఏమైనా ఆయన చెప్పిన వాక్యం ఆయన గుచ్చుకునేదేమో అని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. స్పీడ్ వచ్చి అబ్బాయి పులిపేటి దగ్గరికి వచ్చి అక్కడ మోకరించి అంటున్నాడు, సార్ నా కోసం ప్రార్థన చేయండి సార్, ఆ కుటుంబం నా కుటుంబమే సార్. చాలా కుటుంబాలు ఆ మాట తగిలిండొచ్చు కానీ వాడు అంటున్నాడు, వారి పక్కనే ఆయన భార్య ఉంది. అది ఒన్నూరు అనే ఒక ఊరు ఉంది. మేము గోవింద వాళ్ళ సేవ చేసేటప్పుడు ఆ ఊరు పక్కన ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓ పేరు ఒన్నూరు, పెద్ద ఊరు అది. ఆ ఊరు వదిలినటువంటి ప్రార్థన కొడికలో ఆమె లేచి ఎంపడే ప్రభువానికి స్తోత్రం అంటుంది. ఆ భర్త చాలా మాట్లాడేసరికి, నువ్వు దేవుని మీద సందేహపడితివి, నువ్వు దేవుని మీదనే అనుమానం ఉంటే నీ కుటుంబంలో నీకు అనుమానం ఉండదా? నీ పిల్లలు, నీ కడుపులో పుట్టిన పిల్లల మీద అనుమానమే, నీ భర్త మీద అనుమానమే, నీ భార్య మీద అనుమానమే. నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నూతన సంవత్సరంలో మార్చుకోవాలా. యేసయ్య అంటున్నాడు, పిలిచింది నేనే కదా, నీళ్ళ మీద నడిచిరామని నేను పిలిస్తే నా మీదనే సందేహపడితే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? పాపము చేయాలన్నా, తప్పు చేయాలన్నా మన శరీరమును బట్టు, మన అందమును బట్టు అవి జరగవు. సాతాను సుడిగుండాల్లో చిక్కుకుంటేనే పాపము చేస్తారే తప్ప, అందుకే సాతాను సుడిగుండంలో చిక్కుకోకుండా వెంటనే యేసు తన చెయ్యి పట్టుకొని, తన కుడి చెయ్యి పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు సందేహపడితివని చెప్పి వారు దోణి ఎక్కినప్పుడు స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మొదటిది ఏమనిగిందంట? గాలి అనిగిందంట. అంతేనా? ఆయన కుడి చేయబట్టుకొని పైకి లేవనెత్తగానే నా మీదనే సందేహపడుతున్నావా అని అడగాలనే రియలైజ్ అయ్యాడు, మార్పు చెందాడు. అయ్యో ప్రభువా, పొరపాటు అయిపోయింది, నేను ఎప్పుడు సందేహపడను,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వారిలో కానీ ఈ యంత్ర శబ్దం ద్వారా ఈ వాక్యం వింటున్న వారిలో కానీ నీ పిల్లల మీద నువ్వు అనుమానపడుతున్నట్లయితే, లేకపోతే నీ భార్య మీద నువ్వు అనుమానపడుతున్నట్లయితే, లేకపోతే నీ భర్త మీద నువ్వు అనుమానపడుతున్నట్లయితే, నువ్వు ఇంకా ఎవరి మీద అనుమానపడుతున్నట్లయితే నువ్వేం చేయాలా? మార్చుకోవాలా. నువ్వు మార్చుకుంటే ఆ పని చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఆ పనిని మానుకుంటారు. హల్లెలూయా. వెంటనే అతను ధోనిలోకి వచ్చిన తర్వాత మొదటి కార్యం ఏంటంట? గాలి అణిగెను. దేవుని స్తోత్రం చెప్పండి. గాలి అణిగెను కనపడుతుంది మన కంటికి. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద మీద దగ్గరికి వెళ్ళండి, గాలి లోబడినట్టు, గాలి అణిగినట్టు, గాలి కనపడినట్టు ఎవడైనా చూపిస్తే వాడికి ఛాలెంజే కదా. ఎవరితో కాదు, కానీ వాక్యం సేవిస్తుంది. సృష్టికర్త ముందర గాలి అణిగెను, సముద్రము అణిగెను, సుడిగుండము కూడా అణిగెను. సముద్రము సృష్టి ఆయనకు లోబడుతున్నాయి. ఈ నూతన సంవత్సరంలో నీ పిల్లలు, నీవు, నీ కుటుంబము, నీ పొలము, నీ వ్యాపారము, నీ ఉద్యోగము కట్టబడాలి అంటే నువ్వు దేవుని దగ్గర లోబడాలి, దేవుని దగ్గర తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత వాక్యం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేవదూతలతోనొకడు, బాగా వినండి, కాను బలిపీఠము మీద నుండి, చివరి మాట, కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎదుకు ఎగిరి వచ్చి, జాగ్రత్తగా వినండి, నా నోటికి తగిలించి, వినండి, నోటికి తగిలించి అన్నాడు. మరలేమంటున్నాడు? ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము. నువ్వు భయపడవద్దు, నిన్ను వెంటాడిన ఈ పాపము అంత కూడా నేను కొట్టివేశాను. ఎలాగా? కారుతో తీసిన నిప్పు. ఏ నిప్పది? కారుతో. తెలుసా కారు అంటే ఈ కారు కాదు, నడిపే కారు కాదు. కారు అంటే మీరు కొలిమి దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే గాన కడ్డీలను కాలుస్తూ ఉంటారు కదా, గొడ్డలను చేసేవాళ్ళు, కొడివెలను చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ కడ్డీని కాలుస్తూ ఉంటారు. ఒక అగ్గి ఉంటుంది, అది ఆరిపోతుందా? దాన్ని ఏమంటారు? కొలిమి. బాగా చెప్పింది అమ్మ కదా, రుతమ్మక్క బాగా చెప్పి. కొలిమి. అది ఆరిపోతుందా? మనము ఆరిపివేస్తే తప్ప అది ఆరిపోదు. పెద్ద పెద్ద కట్టెలు ఏమి ఉండవు దాంట్లో, చిన్న చిన్న పొట్టే ఉంటుంది, వరి పొట్టు లేకపోతే పొట్టు ఉంటుంది. అది ఏం చేస్తుంటదంట? రేగుతూ 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 రేగుతూనే ఉంటుంది, ఎర్రగా మండుతూనే ఉంటుంది. మంటనే పైకి రావాలి, కాలుతూనే. అలాగ అక్కడ కడ్డి పెడితే అది కాలుతూనే ఉంటుంది. ఆ నిప్పు తీసుకున్నాడు. ఏ నిప్పు తీసుకున్నాడు? ఆ కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని దేవదూతలలో నోటికి తగిలించాడు. ఉంటుందా మన నోరు? నిజంగా ఎవరైనా అట్లా మాట్లాడుతుంటే వాళ్ళ నోటికి ఏం పెట్టాలా? అగ్గి పెట్టి పీడపోతుంది కదా. 2 కాలి పెదాలు కలిపితే ఉన్న పెదాలు పోతే అయిపోయింది, సిగ్గు వస్తుంది కదా. జాగ్రత్త. నీ కుటుంబం కట్టబడాలంటే మొదటి ప్రమాదం ఏంటి? నీ నోరే. నీ నోరు నీ పెదవులను రాయబడింది. దేవుడే రాశాడు ఈ మాట. అది నీ నోటికి తగిలించిన తర్వాత ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీకు ప్రాయశ్చిత్తం కలిగెను. మొదటిది ప్రాయశ్చిత్తం కలిగింది నీ పాపానికి. రెండవది దోషము. దోషం అంటే ఏంటో? దోషం అంటే దోష కాదు, పాపం ఉందంట, దోషం ఉందంట. మూడవది మీకు తెలుసా? శాపము కూడా ఉంది. హల్లెలూయా. మొదటిగా నువ్వు తెలియకుండా చేస్తే పాపం అవుతుంది, అది అపరాధం వల్ల వస్తుంది. నువ్వు తెలియక చేసిన పాపం, ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉంటే కఠినంగా ఏమైతుంది? దోషముగా మారుతుంది. ఆ దోషము కూడా నీ నుంచి వెళ్ళిపోకపోతే, వాక్యంలో రాయబడింది కదా, ప్రేమ, ఆయన ప్రేమ అనేక దోషములను కప్పును. హల్లెలూయా. ఆయన ప్రేమ